ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ వయసులో నీకు పిల్లలు ఎలా పుడతారనుకుంటున్నావు పిన్ని? గట్టిగా ట్రై చేస్తే పుడతారని నమ్మకం నాకుందమ్మాయి. నాకు పుట్టినా పుట్టకపోయినా మన నక్షత్రకి మాత్రం గ్యారంటీగా పుడతారు. థ్యాంక్ యూ గోరింటాకు. నో మెన్షన్. ఆగవే, ఎక్కడికే? నువ్వు వచ్చేది ఇక్కడ బెడ్రూమ్ లోకి వెళ్ళడానికి వీల్లేదు. వాడితో కోపరం చేయడానికి అస్సలు వీల్లేదు. ఎలాగైనా చెర్రిగాడిని వదిలించుకుని మంచి సంబంధం తీసుకొచ్చి నీకు పెళ్లి చేద్దాం నేను చూస్తుంటే నువ్వేంటే నాకు వాడిని అల్లుడిని చేయాలని చూస్తున్నావు? చూడటం కాదు మమ్మీ, ఆల్రెడీ నీకు చెర్రి అల్లుడే. ఆ నిజం నువ్వు ముందు డైజెస్ట్ చేసుకో మమ్మీ. వదులు. నేను నిన్ను వెళ్ళనివ్వను. ఏంటో లేటో? వస్తున్నానండి. ఇదిగో మీకు పాలు కలిపి తీసుకొస్తున్నాను. పాలా? ఓకే ఓకే, రా రా రా. వాడి మొహానికి పాలు కూడానా? మమ్మీ, భార్య భర్తలన్నాక పాలు మురిపాలు ఉంటాయి కదా మమ్మీ. నన్ను వదులు. నేను వదలను. మమ్మీ, అయితే డాడీని పిలుస్తాను. పిన్ని, బేబీ, ఏమైంది పిన్ని దీనికి? అమ్మాయి, నిజం చెప్పి నీ చేతిలో తన్నులు తినే కంటే నోరు మూసుకొని ఉండడం మంచిది కదమ్మాయి. పర్లేదులే, చెప్పు. నేను కొట్టను. ఏం లేదమ్మాయి, మన నక్షత్ర వయసుకి జ్వరం వచ్చినట్టుంది. అందుకే మనసుని మార్చేసుకుంది. నక్షత్ర, ఆ డోరేసే నక్షత్ర. ఏంటత్తయ్యా అలా చూస్తున్నారు? నా బంగారు కోడలివి నువ్వు. ఏ ఆపేక్షగా చూసుకోవద్దా? చూసుకోవచ్చు, కానీ ఇప్పుడే అంత ప్రత్యేకం ఎందుకైపోయానా అని. అయినా మీ మంచి మనసుకు నా స్థానంలో ఎవరు కోడలుగా వచ్చినా బంగారంలాగే కనిపిస్తారులే. లేదు భూమి, ఈ మాట నేను ఒప్పుకోను. దేవతే దిగొచ్చి నీ స్థానంలో నిలబడ్డా నా కొడుక్కి భార్యగా నువ్వే కావాలి అంటాను. నిన్ను కట్టుకొని నా కొడుకు అదృష్టవంతుడైపోయాడు. మరీ ఇంత పొగుడుతారని ముందే తెలుసుంటే కాస్త తక్కువ తినేదాన్ని. ఇప్పుడు అరిగించుకోవడం కష్టమేమో అత్తయ్య. హాస్యం ఆడటంలో కూడా నువ్వు దిట్టవే. అది సరేగాని భూమి, నా కొడుకు గగన్ అంటే ఎందుకు నీకు అంతిష్టం? అలా అడుగుతారేంటత్తయ్య? ఏ భార్యకైనా భర్త అంటే ఇష్టమే ఉంటుంది కదా. లేదు భూమి, గగన్పై నీ ఇష్టం చాలా ప్రత్యేకం. ఎందుకు నీకు అంతిష్టమో నాకు తెలియాలి. చెప్పు. అత్తయ్య, దేవుడంటే మీకెందుకిష్టం? అదేం ప్రశ్న? ఈ లోకాన్ని సృష్టించిందే ఆయన. మనతో సహా సమస్త జీవరాశి ఆయన సృష్టిలో భాగం. అందుకే ఆయన్నిష్టపడతాం, భక్తితో మోకరిల్లుతాం కదా. ఎప్పుడైనా మనల్ని రక్షించి
ఎవరైనా మన ప్రాణాన్ని కాపాడారనుకోండి, వాళ్ళని కూడా మనం ఆ దేవుడితో సమానంగా చూస్తాం కదత్తయ్యా. ఉమ్, అవును చూస్తాం. అందులో అనుమానం ఏముంది? ఆయన నేనడిగిన ప్రశ్నేంటి, నువ్వు చెబుతున్న సమాధానమేంటి? టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు భూమి. లేదత్తయ్యా, అక్కడికే వస్తున్నాను. చిన్నప్పుడు మా అమ్మ నన్ను కని నేను బ్రతకాలన్న ఉద్దేశంతో బొమ్మల ఫ్యాక్టరీ నుండి బయటికి విసిరేసిందత్తయ్యా. అప్పుడు ఏ వీధి కుక్క నోటికి చిక్కకుండా నన్ను కాపాడింది బావే అత్తయ్యా. అంటే చిన్నప్పుడు వాడికి దొరికిన ఆ పాపవు నువ్వేనా భూమి? పునర్జన్మనిచ్చిన బావను నేను ఇష్టపడ్డం కాదత్తయ్యా. మీరు చెప్పినట్టు మోకరిల్లి బావను భగవంతుడిలా పూజించాలి. అయ్యో, మరి ఇన్ని రోజులుగా ఈ విషయం మాకెందుకు చెప్పలేదు? సందర్భం రాలేదు, అందుకే చెప్పలేదత్తయ్యా. అయ్యో భూమి, సందర్భం వస్తే గాని చెప్పలేనంత చిన్న విషయం అనుకుంటున్నావా ఇది? ఆ రోజు అపూర్వ నియమించిన రౌడీల నుండి తప్పించుకుంటూ నీ క్షేమం కోరి ఒక పూల బుట్టలో పెట్టాడమ్మా. ఆ బుట్ట కాస్త రైలు ఎక్కించేశారు. రైలు వెళ్ళిపోతుంటే వాడు రైలుని వెంబడిస్తుంటే రౌడీల భయంతో నేనే గగన్ను ఆపాను. అప్పుడు మేము చాలా కష్టాలు ఎదుర్కొన్నాం. అన్ని కష్టాల్లో కూడా నిన్ను దూరం చేసుకున్న బాధ వాడిలో చాలా రోజులు పోలేదు. ఇప్పటికీ వాడికి నువ్వొక జ్ఞాపకానివే అమ్మా. వెళ్ళు, వెళ్ళి ఆ చిన్న పిల్లను నేనే అని గగన్కి చెప్పమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళా. వద్దత్తయ్యా, నా గుర్తుగా ఆయన ఒక మువ్వ దాచుకున్నారు. అది దాంతోపాటు నా చిన్ననాటి వస్తువులు ఆ అపూర్వ తీసుకుని ఎక్కడో దాచేసింది. ఆ మువ్వ దొరికినప్పుడు ఆ మువ్వ చూపిస్తూ చెప్తానత్తయ్యా. అప్పుడే మీ అబ్బాయి గారికి నమ్మకం వస్తుంది.